ఏంటంటే విజయశాంతికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా ఎక్కడన్నా హోంమంత్రి గాని? ఇప్పుడు చాలా కష్టం నాన్న ఇప్పుడు. ఎందుకంటే అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదని మా రజనీకాంత్ గారు చెప్పారు. అంటే మా అంటే మీకు మీకు మందం ఉందా అనుకుంటారేమో. నాకు చక్కటి ఒక ఆదర్శమైనటువంటి మార్గం రజనీకాంత్ గారు. ఇవాళ కాదులే, ఎప్పటినుంచో అనుబంధం ఉంది, అది వేరే విషయం. ఇక్కడ పదవి అనేది రేవంత్ రెడ్డి చేతిలో ఉండదు, ఇవ్వడం హైకమాండ్ నుంచి ఉంటుంది. హైకమాండ్ నిర్ణయాన్ని శిరస వహించేటటువంటి నిష్కల్మషమైన వ్యక్తి రేవంత్ రెడ్డి. తను ఏ నిర్ణయం తీసుకోడు, పైనుంచి వచ్చిన నిర్ణయాన్ని అందిస్తాడు. తనకి చెప్పిన బాధ్యతలు తాను నిర్వహిస్తాడు, అంతవరకే. అంతమించి ఏం లేదు అక్కడ. ఇది గ్రహించాలి. కాకపోతే నా మాట ఏంటంటే, నువ్వు ఎమ్మెల్సీవి వాళ్ళకేగా, చక్కగా నేరుగా వెళ్ళి రేవంత్ గారు ఇదిగో ఇలా జరిగింది, దీని మీద మీ ఆలోచన ఏమిటి, ఏం వేశారు, ఓ కమిటీ సలహాలు ఇవ్వు, సూచనలు ఇవ్వు, ఓ కమిటీ వేయించు, లేదు నువ్వే కమిటీకి చైర్మన్గా ఉండు, వెళ్ళి మొత్తం వాడిని తీసుకురా. కానీ నీకు ఆ కష్టం లేకుండా వాడు వెళ్ళి చచ్చాడు. ఇక నువ్వు చేసి చచ్చేదే ఉంది, నేను మాట్లాడి చచ్చేదే ఉంది. గమనించాల్సింది ఏంటంటే, కుదిరితే ఈ ప్రభుత్వం ఇంకో 2 ఏళ్ళు ఉంటుందా, 3 ఏళ్ళు ఉంటుందా, 10 ఏళ్ళు ఉంటుందా, మనకు అనవసరం. ఉండే అవకాశం ఉందా లేదా మనకు అనవసరం. కానీ ప్రభుత్వం ఉన్నంత వరకు, ప్రభుత్వం తరపున నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా మనం ఏసీలో కాదు కూర్చోవాల్సింది, ప్రజల్లో మమేకమై ప్రజలకున్న సమస్యలు తెలుసుకొని ప్రభుత్వాన్ని ఉత్తేజపరిచి ప్రభుత్వానికి అందజేసి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి పనులయ్యేలా చెయ్యాలి. అది నీకు ఇచ్చిన పోస్ట్. ఈ పోస్ట్ ఏంటి, నువ్వేం చేసావు, వాడేం చేశాడు, వీడేం చేశాడు, వీళ్ళంతా నిద్రపోతున్నారా, తిని తొంగుంటున్నారా, అవసరమా? విజయశాంతికి మంత్రి పదవి ఆశించడంలో తప్పలేదు. ఈ కాంగ్రెస్లో 13 మంది ఉన్నారు సీఎం అవ్వాలని, నేను ముఖ్యమంత్రి అవ్వాలి, లేరా? మరి అందరినీ కాదని బయట నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఎందుకు అయ్యాడు సీఎంగా? బికాజ్ హీ హెస్ టేకెన్ ఆన్ హిస్ షోల్డర్, కాంగ్రెస్ని తన భుజాల మీద పెట్టుకొని రాష్ట్రం మొత్తం జల్లెడబట్టి తిరిగి కాంగ్రెస్కి ఊపిరి పోసిన వాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. మూటలు తీసుకెళ్ళినందుకు అవలా ముఖ్యమంత్రి, మూటలు తీసుకెళ్ళినందుకు అవలా, భుజాన మోసాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి మిగతా వాళ్ళకి ఎందుకు చేయలేదు ఆ పని? మిగతా వాళ్ళు ఎందుకు తిరగల రాష్ట్రం? ఎందుకు వాళ్ళ జిల్లాల వరకే ఆగిపోయారు? ఎందుకు వాళ్ళ జిల్లాలోనే ఉన్నారు? ఇది గమనించాలి ప్రజలు ఖచ్చితంగా. ఇప్పుడు కూడా ఇంకో 2 నెలల వరకు తలకాయ నొప్పులు ఉన్నాయి రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఈ శాఖలన్నీ కూడా ఇంకా తన దగ్గరే ఉంటాయి, హోంశాఖ, మున్సిపల్. కీలకమైన శాఖలు హైకమాండ్ వాళ్ళు చెప్పేదాకా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంటాయి. హైకమాండ్ చెప్పేంత వరకు జరగవు, రేవంతే పరిపాలిస్తాడు. అవి కూడా కేబినెట్ విస్తరణ కూడా ఉండదు ఇప్పుడు కాదు. ఏమన్నా ఉంటే మరి వినాయక చవితి తర్వాత ఏమన్నా ఉంటుందో, హైకమాండ్ ఆదిస్తే తప్ప అది కూడా ఉండదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి కొంత కష్ట సమయం ఏదైతే ఉందో అది జరిగేదాకా కొత్త ఆలోచనలు ఉండవు. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి సొంత గూటి ఎమ్మెల్సీలకి, సొంత గూటి ఎమ్మెల్యేలకి నా విన్నపం ఏమిటంటే, మిమ్మల్ని మీరే దిగజార్చు. మీరు ప్రజల ముందు మిమ్మల్ని మీరే తక్కువ చేసుకోకండి. వెళ్ళి రేవంత్కి అండగా నిలబడండి. జరుగుతున్న అరే పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్సు అందరూ రోడ్ల మీదకి వచ్చి రేపు వానలు వస్తే ఏ జాగ్రత్తలు పడాలి, అనవసరమైన ప్రమాదాలు జరగకుండా నీటిని ఎలా డైవర్ట్ చేయాలి, ఆడపిల్లలకి ఏ రకమైన రక్షణ ఇవ్వాలి, ఏ రకమైన టెక్నాలజీని వాడాలని హోమ్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు నేరుగా సీఎంని కలిసి అన్నీ మాట్లాడుతున్నాయి. మీకు బాధ్యతలు లేవా? నియోజకవర్గాల ప్రతినిధులుగా మీకు బాధ్యతలు లేవా? మమ్మల్ని పక్కన పెట్టారు, ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు, అసలు మమ్మల్ని పిలవలేదు. ఈ సన్నాయి నొక్కుళ్ళు ఎందుకు? మీరు అమెరికాలో ఉంటే ఏమిటి, అదోనిలో ఉంటే ఏమిటి, అమలాపురంలో ఉంటే ఏమిటి, పని జరుగుతోంది, ఆ పనికి మనం ఊతం ఇవ్వాలి అని ఎందుకు పాజిటివ్ థాట్ రాదు? సో వాట్ ఐ వాంట్, ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం కుదిరితే రేవంత్ రెడ్డికి అండగా నిలబడండి. మమ్మల్ని ఎప్పుడు కూర్చోబెడతారు ఆ కుర్చీలో ఆలోచించకండి, అండగా నిలబడండి. కనీసం ఇంకో 2-3 ఏళ్ళైనా హాయిగా పరిపాలన చేయనివ్వండి. జరుగుతాయి. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొవ్వొత్తులు వెలిగించి సంతాపం పాటించడం అనేది జరుగుతూ వచ్చే ఆనవాయితీ కదా. ఇప్పుడు జరిగింది ఒక కుటుంబానికి, ఈ కుటుంబానికి జరిగిన ఘటన ఇంకో కుటుంబానికి జరగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి, దాని మీద కసరత్తు చేస్తోంది పోలీస్ డిపార్ట్మెంట్. ఎక్కడ ఏ మూలకి వెళ్ళినా డేగ కన్నుతో పట్టుకొని ఓరి వీళ్ళ దుంపదేగా లక్షలు కోట్లు పట్టుకుంటూ రావడం కాదు,
పోయిన మొబైల్ ఫోన్లు కూడా పట్టుకొని అందజేస్తున్నారు. రికవరీ. అంటే అంత టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. వాళ్ళని పట్టుకుని డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళు లేకుండా బయటికి రాగలరా? హోంశాఖ వాళ్ళు లేకుండా బయటికి రాగలరా? దయచేసి ఆలోచించండి. ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు ప్రజలకి ఉపయోగపడే విధంగా ప్రభుత్వానికి అండగా ఉండండి. ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ ప్రజల్లోకి అక్కర్లేని కన్ఫ్యూజన్ స్టేటస్ తీసుకొచ్చి యూట్యూబ్లో వచ్చే కొన్ని ఛానల్కి కంటెంట్ల కోసం ఏది పడితే అది మాట్లాడకండి. మనకి బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటి? ప్రభుత్వానికి అండగా నిలబడడానికి మనం ఏం చెయ్యాలి? అది ప్రతి పౌరుడి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం వరకు ఉంటుంది ఆ బాధ్యత. పాలకులకి మాత్రమే కాదు, ఆ పార్టీ వాళ్ళకి మాత్రమే కాదు, ప్రతిపక్షాలకే కాదు, పూరి గుడిసెలో ఉండే పౌరుడికి కూడా నా బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వానికి, ఈ పోలీస్ యంత్రాంగానికి, ఈ సమాజానికి నేను ఉపయోగపడాలి అనే ఆలోచన రావాలి. ఎంతమందికి ఉంది? కళ్ళ ముందు జరుగుతున్న తప్పుని చెప్పడానికి కూడా భయపడుతున్నారు. అది మన దౌర్భాగ్యం. కాబట్టి విజయశాంతి ఆ తెలంగాణ తల్లి పార్టీ అయింది, రాములమ్మ. అది అయిపోయింది. కేసీఆర్తో విభేదాలు వచ్చినాయి, అది అయిపోయి ఇప్పుడు రేవంత్ రెడ్డితో మొదలు. నేను చెప్పేది ఒక్కటే, నిన్ను పిలిచి గౌరవించారు, జాగ్రత్తగా ఉండాలి. నిన్ను షీఈ్ అ కరెక్ట్ ఫర్ దట్. బట్ నేను చెప్పనా, ఇది వదిలేసి సినిమాల్లోకి వెళితే ఓ అమ్మ అద్భుతమైనటువంటి ప్రాచుర్యాన్ని, కీర్తి ప్రతిష్టల్ని, అష్టైశ్వర్యాల్ని సంపాదిస్తుంది. రాజకీయాల్లో మాత్రం ఏమీ రాదు. ఎమ్మెల్సీ పదవి వరకు ఆగిపోతారు. ఏమీ రాదు. సినిమాల్లో మాత్రం అదేదో మహేష్ బాబుతో వచ్చిన 2 సినిమాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాంటి వాళ్ళతో చేస్తే బాగుంటుంది. కళ్యాణ్ రాము, నాని వీళ్ళతో చేస్తే సినిమా వాళ్ళు కూడా చూడరు. అలా ఉంటుంది ఫలితం.